కుటుంబం అంతా బాగుండాలంటే ఇంట్లో దుర్వ్యసనాల పాలైన వాడిని దుబారా చేస్తున్న వాడిని నిర్దాక్షిణ్యంగా మెడబట్టి బయటికి గెంటేయాలి. మనం ఎంతమంది చేయగలము ఆ పని? మనం ఎంతమంది చేయగలమండి? వాడు తాగుబోతుంది తెలుసు, తిరుగుబోతుంది తెలుసు, సినిమాలు తీస్తున్నాడని తెలుసు, పొలాలు అమ్మేసి వాడు ఇంట్లో పెట్టు కూర్చుంటాడు. వాడే బాగుపడతాడు. ఇంకా కొంచెం విపరీత వ్యాఖ్యానాలు. పెళ్లి చేస్తే బాగుపడతాడు. పడ్డమ్మా దాని గొంతు కోసేయక. పెళ్లి చేస్తే బాగుపడతాడా అంటే మనం తప్పించుకోవడం బాధ్యత. పెళ్ళి ఎందుకంటే మనం తప్పించుకోవడం. ఆ పిల్ల పడుతుంది. పైగా పిల్ల వచ్చాక కూడా వీడు వ్యసనం కొనసాగింది అనుకోండి, పాదమహిమ ఎక్కడదో ఇది. ఈ పాదం ఏ గజలోదో గయాపాదం. ఎందుకంటే కోళ్ల పాదం మనకి నచ్చదు, అత్తగారి పాదం కోళ్ళకి నచ్చదు. పాదాల్లో ఏముంటుందమ్మా? పద్య పాదాల్లో ఉంటుంది. ఏదైనా ఉంటే మన పాదాల్లో ఏముంటుంది? పాదమహిమ అండం ఒకటి తీరిక మనకి దూరం. ఎందుకంటే అనాలి కదా, అనడానికి ఏదో ఒకటి దొరకాలి కదా. ఇదివరకు కొంచెం పుచ్చుకునేవాడమ్మా, అమ్మాయి వచ్చాక ఇంకా ఎక్కువ పుచ్చుకుంటున్నాడు. అబ్బా మొత్తం అందరికీ వచ్చిన అమ్మాయి కారణం. 25 ఏళ్ళు ఎక్కడో పుట్టింట్లో పెరిగి మన ఇంటికి వచ్చిన అమ్మాయిని ఎలా చూడాలి? మనతో సమానంగా, మన కూతురుతో సమానంగా చూడద్దు. వచ్చిన 3వ రోజున ఆక్షేపణలా